మీ నాన్నని కాపాడుకోవాలంటే ముందు నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అయినా ఈ విధంగా కట్ అయిపోయింది. ఏమైంది చామ్? లేదు బాబు, నా గురించి ఆలోచించే టైం లేదు. నాన్న అక్కడ చాలా ప్రమాదంలో ఉన్నాడు. మనం వెళ్ళడం ఆలస్యమైతే నాన్నని చంపేస్తారు బాబు. ఎవరి వల్ల ప్రమాదం? ఎందుకు చంపుతారు? వాడి కథ జైల్లోనే ముగిసిపోవాలి. మాట్లాడవేంటి చామ్? ఎవరి వల్ల ప్రమాదం? ఎవరు వాళ్ళు? డ్రైవర్ బాబుకి చెప్పాలా వద్దా? చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే అమ్మగారిని అమ్మ అమ్మ అంటూ పెరిగాడు. ఇప్పుడు నాన్నకి ప్రమాదం ఆవిడ వల్లే అంటే నమ్ముతాడా? ఒకవేళ నమ్మినా ఈ నిజాన్ని తట్టుకోగలుగుతాడా? అమ్మగారే నాన్నని చంపబోతున్నారని ఎలా చెప్పాలి? చెప్పు చామ్, ఎవరి వల్ల ప్రమాదం? నేనున్నాను కదా, నాకు చెప్పు, నేను చూసుకుంటాను. నాన్న జైలు పాలవడానికి కారణమైన శత్రువులు ఉన్నారు కదా బాబు, వాళ్లే నా మీద కూడా దాడి చేశారు. ఇప్పుడు జైల్లో ఉన్న నాన్నని చంపాలని చూస్తున్నారు. అదృష్టం బాండి నేను తప్పించుకున్నాను. కానీ అక్కడ నాన్నని జైల్లో చంపడానికి ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు బాబు. ముందు మనం అక్కడికి వెళ్ళాలి. ఎలాగైనా మా నాన్నని కాపాడుకోవాలి బాబు. చామ్, నువ్వు ఈ పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళటం ముఖ్యమా, అక్కడికి వెళ్ళటం ముఖ్యమా? నా మాట విను చామ్, ముందు హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత జైలుకి వెళ్దాం. అప్పటిదాకా మా నాన్న ఉండాలి కదా డ్రైవర్ బాబు. నా బాధ అర్థం చేసుకోండి. ముందు జైలు దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ బాబు, నా మాట వినండి. సరే, పద. పడుకోండి పడుకోండి. సరే సార్. పడుకో. పడుకో.